మాజీ మంత్రి కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. పార్టీ అంతర్గత పోరులో భాగంగా కేటీఆర్ ప్రెస్ క్లబ్ డ్రామా మొదలుపెట్టాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రెస్ క్లబ్లకు వచ్చి నోటికొచ్చినట్టు మాట్లాడితే ప్రజలు సహించరని, రాళ్లతో కొట్టే పరిస్థితులు వస్తాయని హెచ్చరించారు. అసెంబ్లీకి రాకుండా ప్రతిపక్ష నేతలు కొనసాగుతూ మాజీ సీఎం కేసీఆర్ తప్పు చేస్తున్నారన్నారు. కేసీఆర్ ను వెంటబెట్టుకుని అసెంబ్లీకి రావాలని, వారి బండారం బయటపెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి రెడీగా ఉన్నారని తెలిపారు బల్మూరి. మోసం చేసిండు కల్వకుంట్ల చంద్రశేఖరరావు, అవన్నీ కూడా రైతాంగానికి కూడా తెలవాలన్న ఒక ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ప్రధాన ప్రతిపక్ష నాయకునికి ఏదైతే ఈ అన్ని విషయాలపైన వాళ్ళు చేసిన తప్పిదాల్ని కప్పుపుచ్చుకోనికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి గారిని, బావబొమ్మర్దులు ఇద్దరు కలిసి కూడా తెలంగాణ ప్రజలకి అవాస్తవాల్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి స్వయంగా కేసీఆర్ని స్పీకర్ గారికి ప్రధాన ప్రతిపక్ష నాయకునిగా లేఖ రాయి ఇవన్నీ విషయాలపైన ఎవరు తప్పు చేసిర్రు, ఎవరు ఒప్పు చేసిర్రు, ప్రజల సమస్యలపైన ప్రజలకి వాస్తవాలు తెలియజేయాలనంటే ఉన్న ప్లాట్ఫామ్ అసెంబ్లీ, అదేవిధంగా శాసన మండలి. ఈ అసెంబ్లీ శాసన మండలిలో ప్రతిపక్ష నాయకునిగా మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు వస్తే ఆయన 10 ఏళ్లలో ఏమి మోసం చేసిండు, వాళ్ళు తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల ఈరోజు ఏమి తప్పులు జరుగుతున్నాయి, దీనికి బంకచర్ల ఇవన్నీ విషయాలకి ఎక్కడికి వెళ్ళి ప్రారంభమైనాయి, వీడికి సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, ఆ దొంగతనాలన్నీ కూడా అసెంబ్లీ సాక్షిగా చర్చ పెట్టుకొని తెలంగాణ ప్రజలందరికీ కూడా వాస్తవాలు తెలియజేయపరచనీకే ప్రయత్నంలో భాగంగా ముఖ్యమంత్రి గారు సవాలు విసుడితే కల్వకుంట్ల చంద్రశేఖరరావు అసెంబ్లీకి రాడు, అధికారంలో ఉన్నప్పుడు సెక్రటేరియట్కి రారు, అసెంబ్లీకి రారు, చర్చించడానికి చర్చలు పెట్టరు. ఇతర విషయాలు నువ్వు సంబోధించినట్టు చెప్పాలంటే నువ్వు ఒక పిచ్చోని అని చెప్పి ప్రజలు ఇప్పటికే భావిస్తుండ్రు. మీ నాయనకి నిజంగా నీకంతా గుల ఉండి బయటికి వచ్చి నువ్వు మాట్లాడాలనుకుంటే మీ నాయన ప్రధాన ప్రతిపక్ష ఏదైతే కుర్చీ నువ్వు తీసుకొని ఆ చైర్లో, ఆ హోదాలో నువ్వు కూర్చొని అసెంబ్లీలో చర్చకి నువ్వు రా. అంతేగాని ఇష్టం వచ్చినట్టు బయటికి వచ్చి ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడే స్థాయి నీది కాదు. మళ్ళా చెప్తున్నా, నువ్వు ఒక పారాషూట్వి, నువ్వు డైరెక్ట్గా మీ నాయన పేరు చెప్పుకొని ఎమ్మెల్యేగా, మంత్రిగా ఎదిగినోనివి.